హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎంసీ మ్యాథ్స్ ట్యూటోరియల్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం 7th క్లాస్ అండ్ 5th చాప్టర్ ట్రయాంగిల్స్ అండ్ ప్రాపర్టీస్లో ఎక్సర్సైజ్ 3కి సంబంధించి పార్ట్ 1 డిస్కస్ చేసుకున్నాం. అందులో క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 6 వరకు డిస్కస్ చేసాం. ఈ వీడియోలో మనం క్వశ్చన్ నెంబర్ 7 నుంచి ఎండ్ వరకు టోటల్ 13 క్వశ్చన్స్ ఉన్నాయి, అవన్నీ చేసుకున్నాం. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే పక్కనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. 7th question. In the figure, DE parallel BC, angle A is equals to 30 degrees and angle B is equals to 50 degrees. Find the value of X, Y and Z. పక్క పటంలో DE అనేది BCకి సమాంతరంగా ఉంది. ఇది ప్యారలల్ సింబల్ అండి, సమాంతరాన్ని సూచిస్తుంది. యాంగిల్ A 30 degrees, యాంగిల్ B 50 degrees అయిన X, Y విలువలను కనుగొనము. దిస్ ఈజ్ ద గివెన్ ఫిగర్. సో ఇందుగా ముందు మనం ఇక్కడ ఏబిసి ట్రయాంగిల్ తీసుకోండి. ఒక డిఈ లేదనుకుంటే మనం ఏబిసి. సో దీనిలో మనకు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees అవుతుంది. ఇక్కడ మనం ఏం ప్రాపర్టీ యూజ్ చేసామంటే యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ ఏ ట్రయాంగిల్. త్రిభుజంలోని కోణాల మొత్తం 180 degrees కాబట్టి అది మనం యూజ్ చేసాం. ఇక్కడ మనకు యాంగిల్ ఏ 30 degrees, యాంగిల్ బి 50 degrees ప్లస్ యాంగిల్ సి మనకు జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. 30 ప్లస్ 50 చేస్తే మనకు 80 degrees ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 180. ఇక్కడ 80ని మనం రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే -80. జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 100 degrees. జెడ్ వాల్యూ మనకు వచ్చేసింది. ఇప్పుడు మనం ఇంకా XY ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు X మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ సింబల్ చూసారు కదా ఇక్కడ 2 లైన్స్కి. సో ఈ 2 లైన్స్ కూడా ప్యారలల్ లైన్స్, సమాంతరాలు అనమాట. సో రఫ్గా మనం దీని పక్కన ఇట్లా డ్రా చేసుకుంటే ఈ లైన్ డిఈ, నెక్స్ట్ ఈ లైన్ బీసీ, ఈ విధంగా తీసుకొని మనము నెక్స్ట్ దీన్ని బీడీని ట్రాన్స్వర్సల్గా తీసుకుంటాం. బీడీని తిర్రెగ్రేగగా తీసుకుంటే ఈ యాంగిల్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది, ఈ యాంగిల్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. ఈ 2 యాంగిల్స్ కూడా మనకు కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. కరస్పాండింగ్ యాంగిల్స్, తెలుగులో దీన్నే సాదృశ్య కోణాలు అని అంటారు. సాదృశ్య కోణాలు. ఈ యాంగిల్కి సంబంధించి కూడా మనం ఆల్రెడీ వీడియో చేసుకున్నాం. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే మీ స్క్రీన్ టచ్ చేయగానే రైట్ సైడ్లో ఐ సింబల్ కనిపిస్తుంది. ఐ సింబల్ని క్లిక్ చేయగానే మీకు ఆ వీడియో చూడవచ్చు. సో ఇక్కడ Y degrees, ఇది 50 degrees. ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి మనకు Y కూడా ఎంత అవుతుంది, 50 degrees అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇది ట్రాన్స్వర్సల్ డిఈ బీసీ తీసుకున్నాం, లైన్స్ మనం డిఈ బీసీ తీసుకొని ట్రాన్స్వర్సల్ ఇక్కడ సి తీసుకుంటున్నాం. సో అప్పుడు ఇక్కడ X degrees ఉంటుంది, ఇక్కడ Z degrees ఉంటుంది. సో Z ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం, ఎంత 100 degrees. కాబట్టి X కూడా మనకి ఎంత అవుతుంది, 100 degrees అవుతుంది. నెక్స్ట్ వన్, ఇన్ ద ఫింగర్ angle ABD is equals to 3 times of angle DAB and angle BDC is equals to 96 degrees. Find ABD. ప్రక్కపటంలో యాంగిల్ ABD is equals to 3 into DAB అంటే 3 times of angle DAB మరియు యాంగిల్ BDC is equals to 96 degrees అయిన యాంగిల్ ABDని కనుగొనము. ఇక్కడ చూడండి, ఏబిడి ఇచ్చాడు కదా, ఇది ఏబిడి అంటే ఈ యాంగిల్. సో ఈ యాంగిల్ అనేది ఎంత ఉందంటే మనకు 3 times ఆఫ్ డిఏబి అంటే ఈ యాంగిల్కి 3 times ఉంది. ఈ యాంగిల్ అనేది ఈ యాంగిల్కి 3 times ఉంది. ఇది మనకి ఇంటి ఇచ్చిండేది. నెక్స్ట్ యాంగిల్ బీడీసీ ఇచ్చాడు, బిడిసి ఇది ఇచ్చాడు 90 degrees. అయితే మనము కనుక్కోవాల్సింది ఏబిడి. ఈ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ముందుగా మనం ఇక్కడ యాంగిల్ ఏడిబి అంటే ఈ పార్ట్ ప్లస్ యాంగిల్ బిడిసి అంటే ఈ పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఉంటుంది అంటే 180 degrees ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు కూడా లీనియర్ పేర్, రేఖీయ ద్వయం. రెండు ఆసన్న కోణాలు అడ్జసెంట్ యాంగిల్ సమ్ 180 ఉంటే మనం వాటిని లీనియర్ పేర్ అని అంటాం.
ఇక్కడ చూడండి మనకు ఈ విధంగా ఏర్పడింది కాబట్టి 180 డిగ్రీస్. ఇప్పుడు మనకు ఏడిబి అనేది ఎంతో తెలియదు. సో యాజ్ డి రైట్ యాంగిల్ ఏడిబి. నెక్స్ట్ యాంగిల్ బీడీసీ అనేది మనకు తెలుసు ఎన్ని డిగ్రీలు, 96 డిగ్రీస్. సో ఈ 96ని మనం ఈ సైడ్ పంపించేస్తాను. ఒకవేళ ఇక్కడ ఇంకో స్టెప్ మనం రాసుకుంటే 96 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు 180. యాంగిల్ ఏడిబి ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్ మైనస్ 96 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు 180లో నుంచి 96 మనం సబ్ట్రాక్షన్ చేస్తే 84 డిగ్రీస్ వచ్చింది. అంటే ఈ పార్ట్ మనకి ఎంత వచ్చింది, 84 డిగ్రీస్ వచ్చింది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఫైనల్గా మనం ఇది మనకు ఆన్సర్ రావాలి, దీన్ని మనం ఫైండ్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకుందాం, ఏబిడి. ఈ ట్రయాంగిల్ మాత్రమే మనం తీసుకుంటే ఈ 3 యాంగిల్స్ని మనం సమ్ చేస్తే ఎంత వస్తుంది, టోటల్ చేస్తే 180 డిగ్రీస్ వస్తుంది. సో దాని ప్రకారం మనం అక్కడ రాసుకుంటే ఈ యాంగిల్ రాద్దాం. ఫస్ట్ ఈ యాంగిల్ ఏమవుతుంది, డిఏబి. యాంగిల్ డిఏబి ప్లస్ నెక్స్ట్ ఈ యాంగిల్ డిబిఏ ఆర్ ఏబిడి అన్న తీసుకోవచ్చు. యాంగిల్ ఏబిడి ప్లస్ ఇది యాంగిల్ ఏడిబి ఆర్ బీడిఏ ఏదన్నా తీసుకోవచ్చు. యాంగిల్ బీడిఏ ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. ఏమిటంటే సింపుల్గా ఇక్కడ ఈ యాంగిల్ తీసుకున్నాం, దీన్ని డిఏబి అంటే మధ్యలో ఉండే లెటర్ మనకి యాంగిల్ సూచిస్తుంది అనమాట. ఇక్కడ ఉందని యాంగిల్ అర్థం. ఇది ప్లస్ ఏబిడి అంటే ఇది ప్లస్ బీడిఏ ఇది. ఈ 3 యాడ్ చేస్తే మనకు 180 డిగ్రీస్ రావాలి. ఎందుకంటే యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ ఎ ట్రయాంగిల్, త్రిభుజంలోని 3 కోణాలు మొత్తం 180 డిగ్రీస్ కాబట్టి అది మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి యాంగిల్ డిఏబి అలాగే రాసేయండి ప్లస్ యాంగిల్ ఏబిడి. యాంగిల్ ఏబిడి వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు, 3 టైమ్స్ ఆఫ్ యాంగిల్ డిఏబి. సో కాబట్టి ఈ రెండు ఈక్వల్ అన్నాడు కాబట్టి మనం యాంగిల్ ఏబిడి ప్లేస్లో ఇది రాసుకోవచ్చు, 3 టైమ్స్ ఆఫ్ యాంగిల్ డిఏబి ప్లస్ యాంగిల్ బీడిఏ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఎంత, బీడిఏ అన్న ఒకటి ఏడిబి అన్న ఒకటి, 84 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. సో ఇక్కడ డిఏబి, ఇక్కడ 3 డిఏబి. సో టోటల్ 4 యాంగిల్ డిఏబి ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. ఇక్కడ 84ని మనం రైట్ సైడ్ పంపిస్తే మైనస్ 84 డిగ్రీస్. 4 టైమ్స్ ఆఫ్ యాంగిల్ డిఏబి ఈజ్ ఈక్వల్స్ టు 180లో నుంచి 84ని మనం సబ్ట్రాక్షన్ చేస్తే 96 డిగ్రీస్. మనకు కావాల్సింది ఓన్లీ డిఏబి కాబట్టి యాంగిల్ డిఏబి ఈజ్ ఈక్వల్స్ టు 96. ఇక్కడ 4 అనేది మల్టిప్లై చేస్తుందండి, ఈ సైడ్ వస్తే డివైడ్ చేస్తుంది. 4 1s are 4, 4 2s are 8. సో 9లో నుంచి 8 పోతే మనకు 1 రిమైనింగ్, దట్ మీన్స్ 16 అవుతుంది. ఇది 4 4s are 16, 24 డిగ్రీస్. యాంగిల్ డిఏబి ఈజ్ ఈక్వల్స్ టు 24 డిగ్రీస్. మనం ఫైండ్ అవుట్ చేసింది ఏమి, ఏబిడి. యాంగిల్ ఏబిడి ఈజ్ ఈక్వల్స్ టు, ఏబిడి ఎంత ఉంటుంది, 3 టైమ్స్ ఆఫ్ డిఏబి. 3 ఇంటూ డిఏబి మనం ఫైండ్ అవుట్ చేసాం ఎంత, 24 డిగ్రీస్. సో 3 ఇంటూ 24 డిగ్రీస్ 72 డిగ్రీస్. జస్ట్ సింపుల్ అండి. మనము ఏదైనా క్వశ్చన్ బాగా చదవాలి ఫస్ట్. సో ఏమేమి ఇచ్చాడు ఇన్ఫర్మేషన్, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, దాన్ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఈజీగా ఆన్సర్ అని మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ట్రయాంగిల్ PQR యాంగిల్ P ఈజ్ ఈక్వల్స్ టు 2 యాంగిల్ Q అండ్ 2 టైమ్స్ ఆఫ్ యాంగిల్ R ఈజ్ ఈక్వల్స్ టు 3 టైమ్స్ ఆఫ్ యాంగిల్ Q. క్యాల్కులేట్ ద యాంగిల్స్ ఆఫ్ PQR. సో PQR త్రిభుజంలో యాంగిల్ P అనేది ఎందుకు ఈక్వల్గా ఉందంటే యాంగిల్ Qకి 2 రెట్లు, అదేవిధంగా యాంగిల్ R 2 రెట్లకి యాంగిల్ Q 3 రెట్లు ఈక్వల్గా ఉంది. అయితే మనము ఈ యాంగిల్స్ని మనం ఫైండ్ చేయాలి. ఇక్కడ ముందుగా మనం చేయాల్సింది ఏమంటే ఫస్ట్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ రాద్దాం. ఏమి ఇచ్చాడు, యాంగిల్ P ఈజ్ ఈక్వల్స్ టు 2 టైమ్స్ ఆఫ్ యాంగిల్ Q ఇచ్చాడు. అంటే యాంగిల్ P ప్లేస్లో మనం ఇది రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 2 టైమ్స్ ఆఫ్ యాంగిల్ R ఈజ్ ఈక్వల్స్ టు 3 టైమ్స్ ఆఫ్ యాంగిల్ Q ఇచ్చాడు. దీన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ యాంగిల్ R మాత్రమే కావాలంటే 2 అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఈ సైడ్ పోతే ఏమవుతుంది, డివైడ్ చేస్తుంది. కాబట్టి 3/2 యాంగిల్ Q అవుతుంది. అంటే యాంగిల్ R ప్లేస్లో మనం ఇది రాసుకోవచ్చు.
ఇప్పుడు చూడండి, యాంగిల్ సమ్ ప్రాపర్టీని మనం యూజ్ చేస్తే త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీస్ ఆ ప్రాపర్టీని మనం యూజ్ చేస్తే యాంగిల్ పీ ప్లస్ యాంగిల్ క్యూ ప్లస్ యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు యాంగిల్ పీ ప్లస్ మనం ఏం రాయొచ్చు, 2 యాంగిల్ క్యూ ప్లస్ యాంగిల్ క్యూ అదే విధంగా రాస్తాం. నెక్స్ట్ యాంగిల్ ఆర్ ప్లస్లో మనం ఏం రాయొచ్చు, 3 యాంగిల్ క్యూ బై 2 రాయొచ్చు ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. ఇప్పుడు చూడండి, ఇది 2Q, ఇదో క్యూ, టోటల్ 3 యాంగిల్ క్యూ ప్లస్ 3 యాంగిల్ క్యూ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. ఇప్పుడు మనం చూడండి, రెండిట్లో కూడా క్యూ కామన్ ఉంది. యాంగిల్ క్యూను మనం కామన్ తీస్తే రిమైనింగ్ ఇక్కడ 3 ప్లస్ ఇక్కడ 3/2 ఈజ్ ఈక్వల్స్ టు 180. ఇప్పుడు మనం ఈ 2 నెంబర్స్ మనం యాడ్ చేయాలి. 3 2s are 6 ప్లస్ 3/2. యాంగిల్ క్యూ బ్రాకెట్ అనేది మనకి ఇంటూ ఇండికేట్ చేస్తుంది. 6 ప్లస్ 3 9/2 ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. ఇప్పుడు మనకు కావాల్సింది ఓన్లీ యాంగిల్ క్యూ కాబట్టి యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 9/2 అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. ఈ సైడ్ పోతే మనకి ఏమవుతుంది, డివైడ్ అవుతుంది. అంటే మనకు రెసిప్రోకల్, దీని యొక్క ఉత్క్రమణం అయిపోతుంది ఈ పక్క. అంటే మనకు 2/9 అవుతుంది. 9 1s are 9, 9 20s are 180. యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 20 × 2 చేస్తే మనకు 40 డిగ్రీస్. యాంగిల్ క్యూ అనేది మనకి ఎంత వచ్చింది, 40 డిగ్రీస్ వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ క్వశ్చన్లో చూసుకున్నట్లయితే యాంగిల్ పీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, 2 times ఆఫ్ యాంగిల్ క్యూ. పీ ఈజ్ ఈక్వల్స్ టు 2 times ఆఫ్ యాంగిల్ క్యూ. మనకి ఇక్కడ క్యూ 40 డిగ్రీస్ వచ్చింది కాబట్టి మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే యాంగిల్ పీ ఈజ్ ఈక్వల్స్ టు 2 × యాంగిల్ క్యూ అనేది 40 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు 80 డిగ్రీస్ అవుతుంది. అదేవిధంగా యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 3/2 యాంగిల్ క్యూ కాబట్టి 3/2 × యాంగిల్ క్యూ మనకి ఎంత, 40 డిగ్రీస్. 2 1s are 2 20s are 3 × 20 60 డిగ్రీస్. సో ఫైనల్గా మనకు యాంగిల్ పీ ఈజ్ ఈక్వల్స్ టు 80 డిగ్రీస్, యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 40 డిగ్రీస్, యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 60 డిగ్రీస్. నెక్స్ట్ వన్, if the angles of a triangle are in the ratio 1:4:5, find the angles. ఒక త్రిభుజంలోని కోణాల నిష్పత్తి 1:4:5 అయినా ఆ కోణాలను కనుగొనము. సో ఇలాంటి కేసెస్కి సంబంధించి మోడల్ మనం నిన్న కూడా డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ వీడియోలో. సో 3 యాంగిల్స్ ఇవి, వాటి రేషియో ఇచ్చాడు. ఇలాంటి కేసెస్లో మనం లెట్ ద యాంగిల్స్ బీ, ప్రతిదాన్ని మనం ఎక్స్తో చేసుకున్నాం. అంటే 1x 4x 5x ఈ విధంగా చేసుకుంటాం అనమాట. ఇప్పుడు మనకు ఈ 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే ఎంత రావాలి, 180 డిగ్రీస్ రావాలి. అంటే 1x ప్లస్ 4x ప్లస్ 5x ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. 1x ప్లస్ 4x 5x, 5x ప్లస్ 5x 10x ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. మనకు కావాల్సిన ఓన్లీ x కాబట్టి x ఈజ్ ఈక్వల్స్ టు 180/10. 10 1s are 10 18s are x ఈజ్ ఈక్వల్స్ టు 18 డిగ్రీస్. ఇప్పుడు మనకు దేర్ఫోర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఫస్ట్ దేం 1x కాబట్టి 1 × 18 డిగ్రీస్. సెకండ్ వన్ 4 × 18 డిగ్రీస్, ఇక్కడ x అండి. నెక్స్ట్ 5 × 18 డిగ్రీస్, 1 × 18 18 డిగ్రీస్. నెక్స్ట్ 4 × 18 70 డిగ్రీస్. నెక్స్ట్ 5 × 18 90 డిగ్రీస్. ఈ 3 యాంగిల్స్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ది అక్యూట్ యాంగిల్స్ ఆఫ్ ఏ రైట్ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 2:3. ఫైండ్ ద యాంగిల్స్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఒక లంబకోణ త్రిభుజంలోని 2 అల్పకోణాలు 2:3 నిష్పత్తిలో కలవు అయిన ఆ 2 అల్పకోణాలను కనుగొనము. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం రఫ్గా డ్రా చేసుకుంటే, సింపుల్గా దానికి ఏబీసీ అని నేమ్ ఇచ్చుకుంటే, ఒకటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్న 90 డిగ్రీస్ ఉంది.
ఈ రెండు కూడా అక్యూట్ యాంగిల్స్, అల్పకోణాలు. ఆ రెండు కూడా ఏ రేషియోలో ఉన్నాయి, ఏ నిష్పత్తిలో ఉన్నాయంటే 2:3 నిష్పత్తిలో ఉన్నాయి. అయితే మనము ఈ యాంగిల్స్ని ఫైండ్ చేయాలి. జస్ట్ సింపుల్. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు కాబట్టి మనకు 1 యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది, ఒకటి 90 డిగ్రీస్ అవుతుంది. ఎందుకంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లంబకోణ త్రిభుజం అన్నాడు కాబట్టి. నెక్స్ట్ ద రేషియో ఆఫ్ రిమైన్ 2 acute angles అనేది రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్స్ టు 2:3 అవుతుంది. మనకు వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మనం రాస్తున్నాం. ఇప్పుడు చూడండి, మనం ఈ 2 యాంగిల్స్ని మనము 2x ఒకటి 3x ఒకటి అనుకున్నాం. ఇప్పుడు ఒక యాంగిల్ 90 డిగ్రీస్, ఇంకోటి 2x, ఇంకొకటి 3x. ఇప్పుడు ఈ 3 యాంగిల్స్ని మనం యాడ్ చేసి ఎంత రావాలి, 180 డిగ్రీస్ రావాలి. 2x ప్లస్ 3x ప్లస్ 90 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు 180. 2x ప్లస్ 3x 5x ఈజ్ ఈక్వల్స్ టు 180. ఈ 90ని మనం మీసైడ్ పంపిస్తే -90. 5x ఈజ్ ఈక్వల్స్ టు 180 నుంచి 90 మనం సబ్ట్రాక్షన్ చేస్తే 90 డిగ్రీస్. x ఈజ్ ఈక్వల్స్ టు 90/5. 5 1s 5, 5 18s. x ఈజ్ ఈక్వల్స్ టు 18 డిగ్రీస్ వచ్చింది మనకు. ఇప్పుడు ఇక్కడ మనకు 2x ఉంది కదా, ఒకటి అక్యూట్ యాంగిల్. 2x మీన్స్ 2 into x. 2 into x వాల్యూ మనకి ఎంత, 18 డిగ్రీస్. అండ్ నెక్స్ట్ 3 into x, దట్ మీన్స్ 3 into x వాల్యూ 18 డిగ్రీస్. 2 into 18 36 డిగ్రీస్. 3 into 18 54 డిగ్రీస్. ఈ విధంగా మనం చేయొచ్చు. ఇదే ప్రాబ్లమ్నే ఇంకో మెథడ్లో చేయొచ్చు. సెకండ్ మెథడ్ ఏమంటే, టోటల్ మనకు 180 డిగ్రీస్ ఉంటుంది. అందులో ఒకటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు కాబట్టి 90 డిగ్రీస్, కాబట్టి దాన్ని తీసేస్తాం. ఎంత ఉంటుంది, ఇంకా 90 డిగ్రీస్ ఉంటుంది. సో ఈ 90 డిగ్రీస్ అనేవి మనకి 2:3 రేషియోలో ఉన్నాయి. అంటే వీటి మొత్తం ఎంత అవుతుంది, 90 డిగ్రీస్ అవుతుంది. అంటే దీన్ని 2x, దీన్ని 3x అనుకుంటే 2x ప్లస్ 3x ఈజ్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్. 5x ఈజ్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్. x ఈజ్ ఈక్వల్స్ టు 90/5. 5 1s 5 18s. x ఈజ్ ఈక్వల్స్ టు 18. మనం ఏ విధంగా చేసినా కూడా ఇదనే వస్తుంది. ఇక్కడ 2x కాబట్టి 2 into 18 చేస్తే మనకు 36 డిగ్రీస్. 3x మీన్స్ 3 into 18 54 డిగ్రీస్. ఈ విధంగా కూడా చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఇన్ ద ఫిగర్ ట్రయాంగిల్ PQR ఈజ్ రైట్ యాంగిల్డ్ అట్ Q, ML parallel RQ and angle LMR is equals to 130 degrees. Find LPM, యాంగిల్ PML. పక్క పరంలో ట్రయాంగిల్ PQRలో Q వద్ద లంబకోణం కలదు. ML ప్యారలల్ RQ మరియు యాంగిల్ LMR ఈజ్ ఈక్వల్స్ టు 130 డిగ్రీస్ అయిన యాంగిల్ LPM మరియు యాంగిల్ PML అండ్ యాంగిల్ PRQలను మనం ఫైండ్ చేయాలి. ఇక్కడ అండి రైట్ యాంగిల్ అన్నాడు, అంటే ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది. నెక్స్ట్ యాంగిల్ LMR ఇచ్చాడు, LMR ఈ వాల్యూ ఇచ్చాడు. అయితే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఫస్ట్ వన్ ఏమి, యాంగిల్ LPM అంటే ఇక్కడ ఎంత ఏర్పడుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ యాంగిల్ PML ఇక్కడ ఎంత ఏర్పడుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ యాంగిల్ PRQ ఇది ఎంత ఉంటుందో మనం ఫైండ్ చేయాలి. జస్ట్ ఇక్కడ చూడండి, సింపుల్గా మనం చేయొచ్చు దీన్ని. యాంగిల్ LMR ఈజ్ ఈక్వల్స్ టు 130 డిగ్రీస్ అండ్ మనకి 2 లైన్స్ ప్యారలల్ అని ఇచ్చాడు. ఏమేమి, ML ప్యారలల్ RQ, ఈ లైను ప్యారలల్ అని ఇచ్చాడు. అప్పుడు మనకు PRQ ఇది చూడండి, ఇది ఉంది కదా. సో ఈ రెండింటిని మనం ఇలా రఫ్గా పక్కన డ్రా చేసుకుంటే MLRQ తీసుకొని ఇది ఉంది కదా, ఈ లైన్ని మనం ట్రాన్స్వర్సల్ తిర్యగ్రేఖగా రాసుకుంటే ఇక్కడో యాంగిల్ ఏర్పడింది, ఇక్కడో యాంగిల్, ఇది 130 డిగ్రీస్ ఉంది, ఇదేమో ఈ పార్ట్. ఇప్పుడు ఈ 2 యాంగిల్స్ చూడండి మనకు కోఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. తిర్యగ్రేఖకు ఒకే వైపు గల అంతర కోణాలు. వీటి మొత్తం అనేది మనకు 180 డిగ్రీస్ ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ యాంగిల్ LMR
అంటే యాంగిల్ ఎల్ఎంఆర్ ఈ పార్ట్ ప్లస్ యాంగిల్ పిఆర్క్యూ అంటే ఈ పార్ట్. యాంగిల్ పిఆర్క్యూ రెండు ఎంత ఉంటాయి? 180 degrees ఉంటాయి. ఎందుకంటే ఈ రెండు రేఖకు ఒకే వైపు గల అంతర కోణాలు, ఇంటీరియర్ యాంగిల్స్. వీటి సమ్ము మనం చేస్తే 180 degrees ఉంటుంది కాబట్టి. ఇందులో మనకు యాంగిల్ ఎల్ఎంఆర్ ఆల్రెడీ తెలుసు 130 degrees ప్లస్ యాంగిల్ పిఆర్క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 180. మనకు కావాల్సింది పిఆర్క్యూ కాబట్టి యాంగిల్ పిఆర్క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 180. ఇది ఈ సైడ్ పంపించేస్తే మనకు -130 ఈజ్ ఈక్వల్స్ టు 180 నుంచి మనం 130 సబ్ట్రాక్షన్ చేస్తే 50 degrees. Therefore, angle PRQ is equals to 50 degrees. ఇది మనం ఫైండ్ అవుట్ చేసేసాం 50 degrees. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి ఈ యాంగిల్ ఈ రెండుకు మనం కలిస్తే టోటల్ 180 అవుతాయి. లీనియర్ పేర్ ఇవి కాబట్టి మనం ఇంకోటి ఇక్కడ ఏం రాయొచ్చు సింపుల్గా. సెకండ్ వన్ యాంగిల్ ఎల్ఎంఆర్ ప్లస్ యాంగిల్ PML is equals to 180 degrees. LMR మనకు ఆల్రెడీ తెలుసు 130 ప్లస్ యాంగిల్ PML మనకు తెలీదు, అలాగే రాసుకుందాం 180 degrees. మనకు PML కాబట్టి యాంగిల్ PML ఈజ్ ఈక్వల్స్ టు 130 మనం ఈ సైడ్ పంపించేస్తే 130 ఈజ్ ఈక్వల్స్ టు 50 degrees. Therefore, యాంగిల్ PML ఈజ్ ఈక్వల్స్ టు మనకు 50 degrees అవుతుంది. ఇది ఎంత ఉంది మనకు 50 degrees ఉంది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇంకొకటి ఏమి ఇది. ఇప్పుడు ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ యాంగిల్ అంటే యాంగిల్ P ప్లస్ యాంగిల్ R ప్లస్ యాంగిల్ Q చేస్తే మనకు 180 ట్రయాంగిల్ సమ్ ప్రాపర్టీని యూజ్ చేస్తాం. యాంగిల్ P ప్లస్ యాంగిల్ R ప్లస్ యాంగిల్ Q ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. యాంగిల్ P మనం ఫైండ్ అవుట్ చేసామా, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అలా రాసుకుందాం. ఇక్కడ యాంగిల్ P అంటే మనం దీన్ని ఇక్కడ ఇచ్చాడు చూడండి LPM అని ఇచ్చాడు, అంటే ఈ ప్లేస్లో మనం యాంగిల్ LPM అని వేసుకుందాం. ప్లస్ నెక్స్ట్ యాంగిల్ R మనకి ఎంత మనం ఫైండ్ అవుట్ చేసాం. యాంగిల్ R అంటే మనకి ఇక్కడ PRQ అవుతుంది, ఇది 50 degrees ప్లస్ యాంగిల్ Q ఇక్కడ ఆల్రెడీ వచ్చింది మనకి ఎంత 90 degrees ఈజ్ ఈక్వల్స్ టు 180. ఇప్పుడు మనకు చూడండి యాంగిల్ LPM ప్లస్ 50 ప్లస్ 90 మనకు చేస్తే 140 degrees ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. యాంగిల్ LPM ఈజ్ ఈక్వల్స్ టు 180 ప్లస్ 140 మనకి ఈ సైడ్ పోతే -140 దట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 40 degrees. Therefore, angle LPM is equals to 40 degrees. And next one, in figure ABCDE, find angle 1 plus, angle 2 plus, angle 3 plus, angle 4 plus, angle 5. సో దీన్ని మనం తెలుగులో పంచభుజ అని అంటారండి. ఇలా ఉంటుంది మన పంచభుజ ఫిగర్. ఇక్కడ మనం ఈ యాంగిల్స్ మొత్తం వాల్యూని మనం ఫైండ్ చేయాలి. ఇక్కడ మనకి యాంగిల్స్ ఏ మాత్రం ఒక్కదాని వాల్యూ కూడా మనకి ఇచ్చింది లేదు, బట్ కానీ ఈ టోటల్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మనకు 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి, 3 త్రిభుజాలు ఉన్నాయి. ABC ఒకటి, ACD ఒక ట్రయాంగిల్, AED 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి మనకు. ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ తీసుకుందాం, ఏది ట్రయాంగిల్ ABC. ABC ట్రయాంగిల్లో మనకు 3 యాంగిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ వన్ BAC, యాంగిల్ BAC కామా నెక్స్ట్ యాంగిల్ CAB, యాంగిల్ CAB, యాంగిల్ CAB ప్లస్ యాంగిల్ B. ఎందుకు ఇలా నేమ్స్ BAC ఇచ్చినామంటే మనము CAB అంటే ఈ పార్ట్ మాత్రమే అనమాట, యాంగిల్ B అంటే టోటల్ వస్తుంది. మనం డైరెక్ట్ ఇక్కడ యాంగిల్ A తీసుకుంటే ఇది ప్లస్ ఇది అవుతుంది అనమాట, అందుకని ఈ విధంగా తీసుకున్నాం.
ఇప్పుడు ఇది ఒక ట్రయాంగిల్ కాబట్టి ఈ 3 యాంగిల్స్ని మనకి యాడ్ చేసి ఎంత వస్తుంది 180 degrees వస్తుంది. సారీ, ఇక్కడ యాంగిల్ బీసీఏ అండి. బీసీఏ అంటే ఇది, నెక్స్ట్ బీఏసి అంటే ఈ పార్ట్, నెక్స్ట్ యాంగిల్ బి. ఈ 3 యాడ్ చేస్తే మనకు 180. సో ఇది సింపుల్గా ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ ఈ ఫిగర్ ట్రయాంగిల్ ఏసిడి, ఇందులో కూడా ఈ పార్ట్ మనం యాడ్ చేస్తే 180 degrees రావాలి. సో ఫస్ట్ వన్ మనం ఇది తీసుకుందాం. ఇదంటే మనకి ఏమొస్తుంది యాంగిల్ సిఏడి, యాంగిల్ సిఏడి ప్లస్ యాంగిల్ ఏసిడి అంటే ఈ పార్ట్, యాంగిల్ ఏసిడి ప్లస్ యాంగిల్ సిడిఏ అంటే ఈ పార్ట్, యాంగిల్ సిడిఏ ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. ఇది సెకండ్ వన్. నెక్స్ట్ థర్డ్ ట్రయాంగిల్ ఏడిఈ, ఇందులో కూడా మనకు 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే ఫస్ట్ వన్ డిఏఈ అంటే ఈ పార్ట్, యాంగిల్ డిఏఈ ప్లస్ యాంగిల్ ఏడిఈ అంటే ఈ పార్ట్, ఏడిఈ ప్లస్ ఈ పార్ట్, యాంగిల్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు 180. ఇది థర్డ్ కండిషన్. ఇప్పుడు చూడండి, ఈ 3 ట్రయాంగిల్స్ కూడా ఒకే ఫిగర్లో ఉన్నాయి కాబట్టి ఈ టోటల్ మనం యాడ్ చేసేయాలి. అంటే ఇవన్నీ ఈ 3 ఈక్వేషన్స్ మనం అనుకున్నాం కదా, ఈ 3 కూడా మనము యాడ్ చేసేయాలి. అంటే ఫస్ట్ చూడండి, యాంగిల్ బిఏసి ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ బీసీఏ ప్లస్ యాంగిల్ సిఏడి ప్లస్ యాంగిల్ ఏసిడి ప్లస్ యాంగిల్ సిడిఏ ప్లస్ యాంగిల్ డిఏఈ ప్లస్ యాంగిల్ ఏడిఈ ప్లస్ యాంగిల్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. ఇప్పుడు చూడండి, యాంగిల్ బిఏసి ఇది, నెక్స్ట్ యాంగిల్ సిఏడి ఇది ప్లస్ నెక్స్ట్ యాంగిల్ డిఏఈ ఈ పార్ట్, ఈ 3 ఒకటి అనుకుందాం. ప్లస్ నెక్స్ట్ యాంగిల్ బి అంటే ఇది, అంటే అప్పటికి మనకి ఈ పార్ట్ అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. నెక్స్ట్ యాంగిల్ బీసీఏ ఈ పార్ట్ ప్లస్ యాంగిల్ ఏసిడి దిస్ వన్ ప్లస్ యాంగిల్ డి ఈ 2 ఒక పార్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ ప్లస్ యాంగిల్ సిడిఏ ప్లస్ యాంగిల్ ఏడిఈ, ఈ 2 యాంగిల్స్ ఒక పేరుగా తీసుకుందాం. ప్లస్ యాంగిల్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు మనకు టోటల్ చూడండి 180 180 180 ఎందుకంటే 3 మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి చేస్తే మనకి ఎంత వస్తుంది 540 degrees వస్తుంది. జస్ట్ మనం ఇవి పేజ్గా రాసుకున్నాం. ఎందుకు పేజ్గా రాసుకున్నాం అంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ వన్ బీఏసి, యాంగిల్ బీఏసి అంటే ఈ పార్ట్ ప్లస్ సిఏడి ఈ పార్ట్ ప్లస్ డిఏఈ అంటే ఈ పార్ట్, ఈ 3 పార్ట్లని మనం యాడ్ చేస్తాం అనమాట. ఈ 3 పార్ట్లని మనం యాడ్ చేసేది 1, 3 పార్ట్లని మనం యాడ్ చేస్తే 1. సో వీటి ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, యాంగిల్ 1 రాసుకోవచ్చు. నెక్స్ట్ యాంగిల్ బి ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, యాంగిల్ 2. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, బీసీఏ ఈ పార్ట్ ప్లస్ ఏసిడి ఈ పార్ట్, ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే ఎంత వస్తుంది 3, యాంగిల్ 3 ప్లస్ అదేవిధంగా మనము ఈ 2 పార్ట్స్ని మనం యాడ్ చేసుకుంటే యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ ఈ అంటే మనకి ఎంత 5, ఇక్కడ యాంగిల్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 540 degrees.
మనకు ఫైనల్గా మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే కదా, యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 540 డిగ్రీస్. సో ఇది ఫ్రెండ్స్ ఎక్సర్సైజ్కి 3కి సంబంధించి. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.